నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగంచేందుగాను శ్రీ రామకృష్ణ పరమహంస గారు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహోత్సవ లక్ష్యంగా 65 మంది రాష్ట్రులకు ఆకలి తీర్చడానికి శ్రీ రామకృష్ణ పరమహంస గారిచే నిలవారిదాతగా ఈరోజు ఉదయం టిఫిన్తో అన్నదానం మరియు మధ్యాహ్నం లంచ్తో అనగం చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సహకరించిన కుమార్ వేదారెడ్డి గారికి ప్రత్యేక ధనాలు తెలుపుకుంటూ, అలాగే వేదారెడ్డి గారు మీరు మీ కుటుంబ సభ్యులు ప్రతి నెల ఒకరోజు అన్నం చేసుకున్న 65 మందికి అన్నం పెడుతున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రామకృష్ణ పరమహంస గారి ఆశీస్సులు, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉన్నాలని కోరుకుంటూ, మీరు ఏదనుకుంటే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే కుమారి వేదారెడ్డి గారికి, శ్రీ అనుపమారెడ్డి గారికి, శ్రీమతి శశికళ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగతి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసను దేవుని వెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ, అలాగే శ్రీమతి శశికళ గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ, అలాగే కుమార్ వేదారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ రామకృష్ణ పరమహంస గారి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి శలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మందితో 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వర కుమారి శలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే కుమార్ వేదారెడ్డి గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు ఉదయం అన్నం చేసిన వంటకాలు బనానా, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే మామిడికాయ చట్నీ. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. చాక్లెట్ కూడా ఇస్తా.